అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. పాలమ్మిన పూలమ్మిన కష్టపడ్డ కాయా కష్టం చేసిన అని చెప్పి పొద్దుగాలేస్తే డైలాగులు కొడతాడు కదా మల్లారెడ్డి, మాజీ మంత్రి, ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇంకా ఆల్మోస్ట్ మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి తయారవుతున్నాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే మల్లారెడ్డి ఫ్యామిలీ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఉంటాడు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే. మర్రి రాజశేఖర రెడ్డి మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మర్రి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేటటువంటి అవకాశం లేదు. మర్రి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్లో ఉంటాడు, కానీ మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి అంశం. మరి ఎందుకు మల్లారెడ్డి ఫ్యామిలీతో కలిపి మొత్తం బీజేపీ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నాడు? ఎందుకు మల్లారెడ్డి బీజేపీ పార్టీ కండువా కప్పుకోవడానికి తయారైండు అంటే, మల్లారెడ్డి పైన రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అట్లనే మల్లారెడ్డి పైన కొన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసులు మల్లారెడ్డి తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోటి, మల్లారెడ్డి యూనివర్సిటీ ఏదైతుందో అది అన్ని రాష్ట్రాలలో మల్లారెడ్డి పెట్టడానికి తయారవుతున్నాడు. ఇంకా అన్ని రాష్ట్రాలలో మల్లారెడ్డి యూనివర్సిటీ పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్లు కావాలి, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్లు కూడా కావాలనుకుంటా. అప్పుడు మల్లారెడ్డి ఏం చేస్తున్నాడు, ఇక కేంద్ర ప్రభుత్వంలోకి మనం పోతే ఇక ఎట్లయినా కేంద్ర ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఉంది కాబట్టి బీజేపీ పార్టీలోకి జాయిన్ అయితే మనం ఎక్కడ యూనివర్సిటీ పెట్టినా కూడా ఈజీగా పర్మిషన్లు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తారు, అట్లనే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వింటాయి కాబట్టి ఇన్ కేసు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వాలు అబ్జెక్షన్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఒత్తిడి తీసుకొస్తే ఆటోమేటిక్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటారనేటటువంటి ఆలోచనతోటి మొత్తానికి మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోవడానికి తయారవుతున్నటువంటి సిచ్యువేషన్. ఆల్రెడీ మల్లారెడ్డి చాలా క్లియర్గా మాట్లాడుకున్నాడట. మల్లారెడ్డి ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పిండట, ప్రధానమంత్రితో మాట్లాడుకున్నాడట. అట్లనే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులతో మల్లారెడ్డి డిస్కస్ చేసిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. మల్లారెడ్డి నాకు టికెట్ కావాలి, మా కొడుకుకు టికెట్ కావాలి, మా కోడలికి కూడా టికెట్ కావాలని చెప్పిండట. అవసరాన్ని అనుకుంటే ఒకవేళ మా అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి గనక బీజేపీ పార్టీలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటే మా అల్లుడికి కూడా ఒక టికెట్ కావాలని చెప్పి మల్లారెడ్డి మాట్లాడుకున్నాడు అనేది వినబడుతున్న చర్చ. అంటే బహుశా మల్లారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, వాళ్ళ కోడలు ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు, వాళ్ళ అల్లుడు అంటే వాళ్ళ కొడుకు ఎంపీగా పోటీ చేస్తాడేమో, ఆ తర్వాత వాళ్ళ అల్లుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడేమో. మొత్తం ఒక 4 టికెట్లు, అల్లుడు, కోడలు, ఆ తర్వాత మల్లారెడ్డి ముగ్గురేమో ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చు, వాళ్ళ కొడుకు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేయవచ్చు మరి బహుశా. సో 4 టికెట్లకు మల్లారెడ్డి కన్ఫర్మేషన్ తీసుకున్నాడట. 4 టికెట్లు ఇవ్వండి. ఇప్పుడు ప్రీతిరెడ్డి పోటీ చేస్తారు, భద్రారెడ్డి పోటీ చేస్తాడు, మర్రి రాజశేఖర రెడ్డి పోటీ చేస్తాడు, మల్లారెడ్డి పోటీ చేస్తాడు. ఇన్ కేస్ మర్రి రాజశేఖర రెడ్డి కనుక భారతీయ జనతా పార్టీలో పోకపోతే ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతాడు. సో మర్రి రాజశేఖర రెడ్డి లేదు మల్లారెడ్డి రమ్మని చెప్తే మర్రి రాజశేఖర రెడ్డిని చెప్తే మర్రి రాజశేఖర రెడ్డి కూడా బీజేపీ పార్టీలో చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మర్రి రాజశేఖర రెడ్డి కూడా కాలేజీలు ఉన్నాయి, మర్రి రాజశేఖర రెడ్డికి కూడా ఇక కొంత విద్యా సమస్యలు ఉన్నాయి కాబట్టి, వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి, సో మరి ఆయన కూడా భారతీయ జనతా పార్టీకి కొంత అనుకూలంగా ఉంటే సో ఏమైనా కేసులున్నా పంచాయతీలున్నా బీజేపీ అంతా చూసుకుంటారు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదేమో అనేది కొంత వినబడుతున్న అంశం. ఎందుకంటే చాలామంది కేసుల బారి నుండి బయటపడడానికి సో మనం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటే కేంద్ర ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మనకు కొంత ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఆలోచనతోటి కూడా సేఫ్ జోన్లో ఉండడానికి బీజేపీలో చాలామంది చేరుతూ ఉంటారు. నేను 2-3 ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు ఎందుకు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినంటే మేము సేఫ్ జోన్లో ఉండాలంటే బీజేపీ ఆప్షన్ అని చాలామంది చెప్పారు. మరి బహుశా మల్లారెడ్డి కూడా సేఫ్ జోన్ ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఆప్షన్ కావచ్చు. వాస్తవానికి మల్లారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా పూర్తి స్థాయిలో తయారైండు. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ గేట్ల కాడ కూడా మల్లారెడ్డి వెయిట్ చేసిండు, కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మల్లారెడ్డిని దగ్గరికి రానియలే. లేదు మల్లారెడ్డి రాకూడదు, మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పైన వ్యతిరేకత వస్తుంది, సో మల్లారెడ్డి పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అక్రమాలు చేస్తాడు, దందాలు చేస్తాడు, కబ్జాలు పెడతాడనే ఆరోపణలు ఉన్నాయి. సో మల్లారెడ్డి లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే సో చాలామంది మమ్మల్ని తిట్టుకుంటారు, ప్రతిపక్షం వాళ్ళు కూడా అధికార పార్టీని తిడతారు, అలాంటి మల్లారెడ్డిని ఎట తీసుకున్నారు అని అంటారు. గతంలో మల్లారెడ్డి కూడా రేవంత్ రెడ్డిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు, మామూలు తిట్టలే. రేవంత్ రెడ్డిని పట్టుకొని ఇష్టానుసరంగా బూతులు నేను చెప్పను, ఇక అసలు మామూలు బూతులు కాదు, ఇక నా నోట్లకి వెళ్ళి రావు అలాంటి బూతులు తిట్టిండు, తొడగొట్టిండు, అరే రేవంత్ అన్నాడు, ఇట్లా మీసం తిప్పిండు మల్లారెడ్డి.
ఇవన్నీ మల్లారెడ్డి చేసినటువంటి కథే. అందుకే రేవంత్ రెడ్డి కూడా మల్లారెడ్డిని ఎక్కడ దగ్గరికి రానియలే. అంతేందుకు మొన్న మేడ్చల్లో ఒక మీటింగ్ జరిగింది, ఒక ప్రోగ్రామ్ జరిగింది. అందేశ్రీ సార్కి సంబంధించిన స్మృతివనం కడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి మల్లారెడ్డి కూడా అటెండ్ అయ్యిండు. మల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కాబట్టి అందేశ్రీ సార్కి సంబంధించిన సమాధి పక్కనే మల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. మల్లారెడ్డి క్యాంప్ ఆఫీసు దగ్గరికి పోతే అందేశ్రీ సార్కి సంబంధించినటువంటి ఆ కార్యక్రమం కనబడుతుంది. కాబట్టి ఇక మల్లారెడ్డికి తప్పదు కాబట్టి ప్రోటోకాల్ ఉంటుంది, గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి మల్లారెడ్డి అటెండ్ అయ్యిండు. అయితే మల్లారెడ్డి ముందే రేవంత్ రెడ్డి కేసీఆర్ని పొట్టు తిట్టినా కూడా మల్లారెడ్డి రియాక్ట్ కాలేదు. ఆ తర్వాత మల్లారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనలేదు. దీన్ని బట్టి చూస్తే ఏదో అర్థమైంది, మల్లారెడ్డి ఫుల్ సైలెన్స్ అంటే ఏదో ఉన్నదని చెప్పి. మొన్న రీసెంట్గా ఒక జర్నలిస్ట్ మల్లారెడ్డికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, సార్ మరి మీరు ఏదో పార్టీ మారుతారని వార్తలు వస్తున్నాయి, ఏంటంటే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నా, నేనెందుకు పార్టీ మారుతా అన్నాడు. మీరు పార్టీ మారే ఆలోచనలో ఏమైనా ఉన్నారా, మరి బీజేపీలోకి పోతారు ఏదో అంటున్నారు అంటే ఫోన్ కట్ చేసిండు. మరి గంత భయం ఎందుకు మల్లారెడ్డికి? ఇప్పుడు గంత కట్టలు కట్టే పని ఏమున్నది మల్లారెడ్డికి? మల్లారెడ్డి ఎట్లా గెలిచిండో తెలియదా? మేడ్చల్ 46 అనే ఒక యాప్ పెట్టి ఆ యాప్లో మల్లారెడ్డి పైసలు పంచిండు. ఆ యాప్లో మల్లారెడ్డి ఓటర్ల డేటా తీసుకొచ్చి మల్లారెడ్డి యూనివర్సిటీలో పనిచేసేటటువంటి లెక్చరర్లతోటి ప్రొఫెసర్లతోటి మల్లారెడ్డి పైసలు పంచిండు. కరెక్ట్ కాదా? వాస్తవంగా నా దగ్గర 100 వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో. మల్లారెడ్డి కాలేజ్లో పనిచేసేటటువంటి చాలామంది ఆ టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి పైసలు పంచిండు మల్లారెడ్డి. వాళ్ళతోటి రిపోర్ట్, అది ఓటర్ కార్డ్స్ తీసుకున్నాడు, ఓటర్ రిపోర్ట్ తీసుకున్నాడు, ఓటర్ ఐడీలు తీసుకున్నాడు మల్లారెడ్డి. పైసలు పంచిండు, వాళ్ళకు ఫోన్పే ద్వారా కొట్టిండు, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసిండు. విచ్చలవిడిగా మల్లారెడ్డి డబ్బులు పంచి చాలామందికి దావత్ ఇచ్చి మల్లారెడ్డి గెలిచిండు. లేకపోతే అసలు మల్లారెడ్డి ఓడిపోయేటటువంటి ఛాన్సెస్ విపరీతంగా ఉంటుండే 2023 ఎన్నికలలో. ఇప్పుడు మల్లారెడ్డి మళ్ళీ పోటీ అయితే గెలుతారనుకుంటున్నా? హైలీ ఇంపాసిబుల్. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కాకుండా బీజేపీ పార్టీలోకి పోయినా, మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోయినా, రాబోతున్నటువంటి 2028-29 అసెంబ్లీ ఎన్నికలలో మల్లారెడ్డి పక్కా ఓడిపోతాడు. మీరు రాసి పెట్టుకోరు. 2023లోనే మల్లారెడ్డి చాలా కష్టంతో గెలిచిండు. ఒక యాప్లు పెట్టి యాప్లలో పైసలు పంచిండు మల్లారెడ్డి, కాబట్టి మల్లారెడ్డి గెలిచిండు. ఇప్పుడు మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కాకుండా మాకు బీఆర్ఎస్ పార్టీ వద్దు, బీజేపీ పార్టీ కావాలి, కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి మల్లారెడ్డి ఆస్తులు కాపాడుకోవడానికి, తన పైన ఉన్నటువంటి కేసులను పొడగొట్టుకోవడానికి, యూనివర్సిటీలు అన్ని రాష్ట్రాలలో పెట్టడానికి, పర్మిషన్ల కోసం తనను తాను మల్లారెడ్డి వ్యాపారాలను పెంచుకోవడానికి, ఒకవేళ బీజేపీ పార్టీలోకి పోయినా, మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోయినా, రాబోతున్నటువంటి ఎన్నికలలో మల్లారెడ్డి చిత్తు ఓడిపోతాడు. మల్లారెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే బీఆర్ఎస్. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే గెలుస్తాడు, లేకపోతే చాలా కష్టం మల్లారెడ్డికి. మల్లారెడ్డి అంత ఈజీగా గెలిచే పరిస్థితి లేదు. మేడ్చల్లో ఉన్నటువంటి పబ్లిక్ కూడా సగానికి సగం కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ ఉంటారు. సో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఇతర పార్టీలో పోదామనే ఆలోచనలో ఉంటే మల్లారెడ్డి ఆలోచనను వెనక్కి తీసుకోవాలా, లేకపోతే మల్లారెడ్డికే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గతంలోనే చాలా టైట్ వార్తో గెలిచిండు. ఇప్పుడు ఏదో నేను బీజేపీలో పోతే అల్కా గెలుతా, కాంగ్రెస్లో పోతే గెలుతా అంటే మల్లారెడ్డి భ్రమ, ఇబ్బంది అవుతుంది మల్లారెడ్డికి కూడా. ఇప్పుడు అంతేందుకు, ఈ పార్టీ మారినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఫస్ట్ ఓడిపోయేటటువంటి సీట్లు పార్టీ మారిన వాళ్ళదే. పార్టీ మారిన వాళ్ళే ఓడిపోతారు. ఇప్పుడు అంతేందుకు, జగిత్యాల నుండి జీవన్ రెడ్డి అని ఉన్నాడు. జీవన్ రెడ్డి అని 24 గంటల కరెంటు పోయిందండి. 24 గంటల కరెంటు గిట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఏం చేయాలి కరెంటు? ఇప్పుడు జీవన్ రెడ్డి అని ఉన్నాడు కదా, జీవన్ రెడ్డి అన్న ఫస్ట్ గెలిచేటటువంటి సీటు జగిత్యాలే. ఎందుకంటే జీవన్ రెడ్డి అని ఏం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. సో ఫస్ట్ గెలిచేటటువంటి సీటు జీవన్ రెడ్డికి సంబంధించిన సీటే. సో మొత్తం మీద అయితే మల్లారెడ్డి పార్టీ మారడానికి పూర్తి స్థాయిలో తయారవుతున్నటువంటి పరిస్థితి. సో మల్లారెడ్డి పార్టీ మారితే ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఒకటే ఒక సినారియో, మల్లారెడ్డి బీజేపీలో పోవడానికి తయారవుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోవడానికి మల్లారెడ్డి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. రీజన్ ఒకటే, మల్లారెడ్డికి తెలుసు ఏం జరుగుతుందో ఏం కథో, మల్లారెడ్డికి అన్నీ ఎరికే. అందుకే మల్లారెడ్డి ఎట్టి పరిస్థితిలో పార్టీ మారుదాం అనేటటువంటి ఆలోచనతోటే ఉన్నాడు. మనం పోదాం బీజేపీ పార్టీకి, బీజేపీ పార్టీలోనే కంటిన్యూ అయిదాం, బీజేపీ పార్టీ కండువా కప్పుకుందాం అనేది మల్లారెడ్డి ఆ వర్షన్ ఐడియా కూడా కనబడుతున్నది. కానీ చూద్దాం మల్లారెడ్డి మరి ఏం చేస్తాడు, ఏం కథ అనేది ఆల్రెడీ మాట్లాడుకున్నాడట. మాకు 2-3 టికెట్లు కావాలి, బీఆర్ఎస్ పార్టీ ఎట్లయినా మాకు 2-3 టికెట్లు ఇయ్యరు, కాబట్టి మాకు బీజేపీలో ఉన్న అవకాశం ఇస్తే అందరం పోటీ చేస్తాం. నేను, మా అల్లుడు, మా కొడుకు, మా కోడలు, మేము అందరం పోటీ చేస్తాం, అందరం పోటీ చేసి అందరం గెలుస్తాం అంటున్నారు. అవసరం అని కూడా మల్లారెడ్డి మాది మేమే ఫండింగ్ పెట్టుకుంటాం, మాది మేమే పైసలు పెట్టుకుని గెలుస్తాం, కావాలంటే బీజేపీ పార్టీ లీడర్లకు వేరే వాళ్ళకు ఫండింగ్ పెట్టాలని కూడా పెడతాం, మాకేం టెన్షన్ లేదు, మాకేం ఇబ్బంది లేదు ఆ విషయంలో అని చెప్పి మల్లారెడ్డి మాట్లాడుకున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు సాధారణంగా మల్లారెడ్డి వేరే వాళ్ళకు కూడా మేము ఫండింగ్ పెడతాం అంటే బీజేపీ పార్టీ ఎందుకు కాదంటది?
బీజేపీ పార్టీ ఎందుకు కాదంటది, ఎందుకు భారతీయ జనతా పార్టీ అవకాశం ఏది ఇస్తారు ఖచ్చితంగా. సో అట్లా మల్లారెడ్డికి ఏమైనా అవకాశం ఇవ్వచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆల్మోస్ట్ మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ కావడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.